అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మనం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఇది ఒకటే కాదు, అట్లాగే ఈనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా గడచిన సుదీర్ఘ కాలంలో పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 700 ఎకరాలకు ఈనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వాటిని అమలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంతకుముందు పెద్ద చెప్పినట్టుగా 60,000 ఉద్యోగాలు గడచిన 10 సంవత్సరాలు ఒక ఉద్యోగం ఇవ్వకపోయినా 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సర కాలంలో మిగతా 40,000 ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, అట్లాగే ఈనాడు చెరాక కోరాట ప్రాజెక్టు సంబంధించి గొప్ప మాటలు చెప్పిండు కేసీఆర్. 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం ఆయన చేతిలో పెట్టినా కూడా ఈనాటికి కూడా అది ఎక్కడ ముందుకు సాగలేదు. 1 ఎకరానికి నీళ్లు రాలే. గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాని యొక్క ప్రారంభోత్సవం చేసి నీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జిల్లా రైతాంగం కాటన్ సంబంధించి సోయాబీన్ సంబంధించి ఇతర పంటలకు సంబంధించి నష్టపోవడం జరిగింది. గడచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా పంట నష్టం ఇవ్వలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పోయిన సంవత్సరం కూడా రైతుల పంటలు నష్టపోతే వాళ్లకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున పంట నష్టం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం అన్ని రకాల పంటలకు రైతులకు ఎంత నష్టం జరిగిందో వాళ్ళకు ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయల చొప్పున ఇప్పటికే అధికారులు ప్రతి సర్వే నెంబర్ తిరిగి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. రాబోయే కొద్ది కాలంలో వాళ్ళందరికీ కూడా ఆ నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రేషన్ కార్డ్స్ కావచ్చు, అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, గ్యాస్ సిలిండర్ సంబంధించి కావచ్చు, కరెంటు సంబంధించి కావచ్చు, అది దరఖాస్తు పెట్టిన సందర్భంలో